దీనమ్మ జీవితం ఎంత కష్టపడినా కానీ మా పనులు మాత్రం తరిగిపోవు, ఆగిపోవు. మా లాంటి వాళ్ళకి మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మాత్రం స్కిప్ చేయదండి, పూర్తిగా చూడండి. రైతన్న కష్టాలు ఎలా ఉంటాయంటే పొద్దు మూగు దాకా పనిచేస్తే కూడా గుట్టికడి మెతకల కోసమే. ఎంత కష్టపడ్డా ఆఖరి కరుణించే వాన దేవుడు కూడా కరుణించకున్నాడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇంతకాలమైంది ఇంకా వాన రాలేదు. వాన కోసం ఎదురు చూస్తున్నటువంటి మా రైతన్నలకు ఎంతో అసలు చెప్పుకోలేనంత బాధ. ఎంత కష్టపడితే ఏం చేస్తా ఫ్రెండ్స్, ఏదో బతుకు తెరువు దేవుడా అన్న తట్టు, బతుకు జీవుడా అన్న తట్టు ఉంది మా సంసారం. ఇన్ని రోజుంటే కష్టపడుతున్నాం, ఆఖరికి వాన దేవుని కూడా కనలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి వాననే ఆధారం. వాన లేకపోతే బతుకు జీవుడా లేదు. అలాంటి మా రైతులకు వాన దేవుడు ఎప్పుడు వస్తాడో, వాన ఎప్పుడు కరుణిస్తుందో మాకే తెలియదు. అలాగే ఫ్రెండ్స్, దయచేసి మీకు కూడా ఒకటే విషయం చెప్తున్నాను. రైతన్నలని ఎటువంటి రైతన్న అయినా సరే వారికి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్. రైతులు ఎంత కష్టపడతారంటే ఉదయం నుంచి రాత్రి అయినా కూడా వాళ్ళ కష్టం తీరదు. ఎంత కష్టపడ్డా వాళ్ళకు ఆటాటికి బతుకులు, వాళ్ళ బతుకులు. ఒకసారి మీరు రైతుల గురించి ఆలోచన చేసిన వాళ్ళైతే దయచేసి